గుడ్ మార్నింగ్ అండి. సో మనం సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటున్నటువంటి అంశాల్లో భాగంగా ఇండియన్ ఎకానమీలో ప్రణాళికల గురించి చెప్పుకుంటున్నాం. నేను మొట్టమొదటి పార్ట్లో ప్రణాళికల చరిత్ర ఏంటి, ప్రణాళికలకు సంబంధించి ఎటువంటి అంశాల మీద మనకి ఎగ్జామ్లో వస్తుంది అనే విషయం మీద చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 years ప్లాన్ వ్యవస్థలో మనకి 12 5 year ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వీటిలో భాగంగా లాస్ట్ 12వ 5 years ప్లాన్లో ఉండగానే మనం నీతి ఆయోగ్ వైపు వెళ్ళిపోయాం. అయితే మ్యాక్సిమం ఎగ్జామ్లో వచ్చేటువంటి విధానంలో ప్రణాళికలు అనే వాటిని ఏ విధంగా తీసుకుంటారు అంటే ప్రణాళికలకు సంబంధించినటువంటి పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి ఎటువంటి అంశాల మీద మనకి ఎగ్జామ్లో పాయింట్లు వస్తాయి. వాటిలో ఒక 10 to 20% నేను ఫస్ట్ వీడియోలో చేశాను. అంటే చరిత్ర ఏంటి, ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి, ఎటువంటి అంశాలు తీసుకుంటారని. ఇకపోతే ఒక 80% వరకు ఆ యొక్క 5 years ప్లాన్ 12 పంచవర్ష ప్రణాళికల్లో ఏ అంశాల వారీగా మనం చదివితే ఖచ్చితంగా ఎగ్జామ్లో ఆ క్వశ్చన్స్ వస్తాయి. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఒక 7-8 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ప్రతి ప్రణాళిక కూడా. వాటి మీద మనం ముఖ్యంగా దృష్టి సారించగలిగితే, అంటే మనం ఒక చక్కటి కాలం తయారు చేసుకుని నోట్స్లో పైన 7-8 కాలమ్స్ రెడీ చేసుకుంటే వాటి కిందన ఆ 1వ నెంబర్ ప్రణాళిక 2వ నెంబర్ ప్రణాళిక సంబంధించిన అంశాలు రాసుకుంటే ఆ పాయింట్లో అవే పాయింట్స్ మీద చాలా వరకు ఒక 70 to 80% వాటి మీద ఎగ్జామ్ వారీగా అడిగేటువంటి పాయింట్స్ ఉంటాయి. సో ఆ విధంగా నేను తయారు చేసుకున్నటువంటి నోట్స్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా నేను ఈ పాయింట్స్ మీకు చెప్తాను. సో మీరు పంచవర్ష ప్రణాళిక ప్రిపరేషన్లో ఈ పాయింట్ల వారీగా మీరు ప్రణాళిక సంబంధించినటువంటి మ్యాటర్స్ని తయారు చేసుకొని ప్రిపేర్ అయితే చాలా ఈజీగా మీరు ఎఫోర్డ్ చేయొచ్చు. ముఖ్యంగా మనకి ఈ యొక్క 12 పంచవర్ష ప్రణాళికలు మీరు తయారు చేసుకోవడానికి మనకి ఒక 8 పాయింట్ల వరకు ఉంటాయి. అంటే ప్రతి ప్రణాళిక కూడా ఈ పాయింట్ వైజ్గా మీరు తయారు చేసుకోండి. మొట్టమొదటిది ఏంటంటే ప్రణాళిక, ఎన్నో ప్రణాళిక అనేది మొట్టమొదటి పాయింట్. 1వ ప్రణాళిక, 2వ ప్రణాళిక అనేది. 2వది ప్రణాళిక యొక్క కాలం. 3వది ఆ ప్రణాళికకి సంబంధించినటువంటి కేటాయింపులు వ్యయం, అంటే ఎంత అమౌంట్ కేటాయించారు అనేటువంటి అంశం. 4వది ఆ ప్రణాళిక యొక్క లక్ష్యం ఎంత, అంటే వృద్ధి రేటుకి సంబంధించి ప్రధానంగా ఇది. సో వృద్ధి రేటుకి సంబంధించి ఆ యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి లక్ష్యం ఎంత లక్ష్యం పెట్టుకున్నారు, ఎంత టార్గెట్ అనుకున్నారు, రియల్గా వాస్తవంలో దాన్ని ఎంత సాధించారు అనేటువంటి రెండింటికి మధ్య ఉండేటువంటి. ఎందుకు చాలా సందర్భాల్లో పలానా పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఎంత అని అడిగారు, ఎంత సాధించారని అడిగారు. అలాగే కొన్ని సందర్భాలలో ప్లస్ వృద్ధి రేటు సాధించినటువంటి పంచవర్ష ప్రణాళికలు ఏవి అని కూడా ఆబ్జెక్టివ్లో అడగడం జరిగింది. అలాగే మైనస్కి రీచ్ అయినటువంటి పంచవర్ష ప్రణాళికలు ఏవని కూడా ఇన్నింటిని కూడా మ్యాచింగ్ పాయింట్స్ కింద ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి లక్ష్యానికి మించి ఏవి సాధించాయి, లక్ష్యానికి మించి ఏవి సాధించకుండా ఉండిపోయిన విషయమైన మనకి క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ 5వది ఆ యొక్క పంచవర్ష ప్రణాళిక యొక్క నమూనా. అంటే ప్రతి పంచవర్ష ప్రణాళిక కూడా ఏదో ఒక నమూనా తీసుకున్నారు. మొదటి ప్రణాళికలో హెమర్డోమర్ నమూనా తీసుకున్నారు. అలాగే సో ఈ విధంగా ఎవరు నమూనా తీసుకున్నారు, ఏ నమూనా తీసుకున్నారు ఆ ప్రణాళికకి అనేటువంటి అంశము. దాంతోపాటు ఆ పంచవర్ష ప్రణాళికలో ఉపాధ్యక్షుడు ఎవరు, దానికి జనరల్గా అధ్యక్షుడు ప్రధానమంత్రి ఉంటారు కాబట్టి ఉపాధ్యక్షులు ఎవరు. 6వది ఆ యొక్క పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 6 అంశాలు ఉంటాయి: వ్యవసాయము, నీటిపారుదల, ఇంధనము, ఇలాగా. సో ఇటువంటి అంశాలలో భాగంగా ఆ యొక్క పంచవర్ష ప్రణాళికలో ఏ యొక్క ప్రాధాన్యత అంశాన్ని తీసుకున్నారు అది రాసుకోవాలి. తర్వాత మనకి 1, 2, 3, 4, 5, 6, 7 7వ అంశం ఏంటంటే ఆ యొక్క పంచవర్ష ప్రణాళిక కాలంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరున్నారు, ఇటువంటి అంశాలు. ఆర్థిక శాఖ మంత్రి ఎవరు, ఇటువంటి 2-3 పాయింట్స్ రాసుకోవాలి ప్రోటోకాల్ విషయాల్లో. ఇకపోతే 8వది ఏంటంటే ఆ యొక్క ప్రణాళిక యొక్క ఫలితాలు. ఇది చాలా కీలకమైన అంశం. ఓకే, మనం ఇప్పుడు ఈ 12 పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి నేను ఇప్పుడు చెప్పినటువంటి 8 పాయింట్లు, 8 అంశాల ఆధారంగా నేను నోట్స్ రాసుకుంటాను. సో ఈ 8 అంశాల్లో ఏమేమి ఉన్నాయి అనే విషయాలు చూద్దాము. బ్రీఫ్గా మనం వెళ్దాము. డీటెయిల్గా మీరు నోట్స్ రాసుకోవచ్చు, బుక్లో చదువుకుంటారు. అంటే ఈ యొక్క 8 అంశాలను ప్రణాళిక వారీగా నేను ఎలా తయారు చేసుకున్నాను, ఇంపార్టెంట్ పాయింట్స్. సో మొట్టమొదటి ఏంటి, ప్రణాళిక. 1వ పంచవర్ష ప్రణాళిక. 2వది దాని యొక్క కాలం. అంటే కొన్ని పంచవర్ష ప్రణాళికలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా అయిపోయినాయి ఉన్నాయి. అందుకని చాలా ఇంపార్టెంట్. అన్ని 5 సంవత్సరాలే కదా అని మనం అవకాశం ఉండదు. సో కాలం అనేది మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికి 1951 ఏప్రిల్ 1 నుండి 1956 మార్చి 31 వరకు. 5 years ప్రణాళిక. ఇది ఖచ్చితంగా టైం ఉంది. ఇకపోతే ఈ 3వది ఏంటి, కేటాయింపులు. ఎంత కేటాయించారు ఆ ప్రణాళికలు అంటే అప్పుడు 1960 కోట్లు.
1960 కోట్లు ఆ ప్రణాళికలో ఖర్చు పెట్టడం కేటాయించడం జరిగింది. వ్యయం కూడా అది. సో తర్వాత ఏంటి, ఆ యొక్క ప్రణాళిక యొక్క వృద్ధి రేటు లక్ష్యం ఎంత, వాస్తవం ఎంత. సో ఒకటో పంచవర్ష ప్రణాళికలో వృద్ధి రేటు 2.1 లక్ష్యంగా పెట్టుకున్నారు, అయితే 3.6 సాధించారు. అంటే ఇది ప్లస్ ప్రణాళిక అనమాట. సో ఖచ్చితంగా ఇలాంటి పాయింట్స్ మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే మొదటి ప్రణాళిక యొక్క నమూనా ఏంటి, ఏ నమూనా తీసుకున్నారంటే హెమ్మర్ డోమర్ వారి యొక్క నమూనాని ఈ యొక్క ప్రణాళిక కోసం తీసుకున్నారు. సో దీనికి సంబంధించి ఉపాధ్యక్షుడిగా టి కృష్ణమాచారి గారు పనిచేశారు. తర్వాత ఈ యొక్క ప్రణాళిక కాలంలో ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా మనం చెప్పుకోవాలంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక కాలాన్ని మనం తీసుకోవచ్చు. ఇది చాలా కీలకమైన పాయింట్స్. ఇకపోతే ఈ ప్రణాళికలో ప్రాధాన్యత రంగం ఏంటంటే వ్యవసాయం నీటిపారుదల రంగం అనేది మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రాధాన్యత రంగం. ఎందుకంటే మొత్తం ప్రణాళికలో సుమారుగా ఇంచుమించుగా కాదు, మొదటి ప్రణాళికలో 31% ఈ యొక్క వ్యవసాయం నీటిపారుదల రంగానికి కేటాయించారు. సో కాబట్టి వ్యవసాయ రంగం నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశమే మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత అంశం. ఇకపోతే ఈ కాలంలో మనకి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. అలాగే ఈ ప్రణాళికలో అనేక రకాల ఫలితాలు లభించినాయి, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, రకాలు ఉన్నాయి. ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ ఓరియంటేషన్లో కొన్ని పాయింట్స్ మాత్రం నేను ఇక్కడ చెప్తాను. ఒకటి, సింద్రి పింప్రి ఎరువుల కర్మాగారాలు స్థాపించబడ్డాయి. తక్కువ ధరల స్థాయి ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలో నిరూపించబడి విజయవంతమైంది. సో హెచ్ఎంటీ నిర్మాణం జరిగింది. చిత్తరంజన్ రైల్వే ఇంజిన్ ఫ్యాక్టరీ కూడా ఈ ప్రణాళిక కాలంలోనే స్థాపించడం జరిగింది. సో ఈ రకంగా 12 పంచవర్ష ప్రణాళిక మనం తయారు చేసుకోవాలి. ఇక రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం ఏంటి, 1956 నుండి 1961 వరకు. అలాగే కేటాయింపులు 4,600 కోట్లు. ఒక వృద్ధి రేటు లక్ష్యం ఎంత, 4.5 పెట్టుకున్నారు, కానీ 4.2% మాత్రమే వృద్ధి రేటు సాధించారు, మైనస్లో ఉంది. అలాగే నమూనా వచ్చేసరికి మహల్నోబిస్ వారి యొక్క నమూనాను తీసుకున్నారు. కృష్ణమాచారి గారే అప్పుడు కూడా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. సామ్యవాద ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి ప్రణాళిక ఇది. మొట్టమొదటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, రెండో పంచవర్ష ప్రణాళిక మాత్రం సామ్యవాద ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చారు. సో సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో భాగంగా అప్పుడు ప్రాధాన్యత అంశం ఏంటంటే పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. మొట్టమొదటి వ్యవసాయ రంగం కాబట్టి, రెండవది పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ 28% పరిశ్రమలు ఈ యొక్క పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ చేసేటువంటి పాయింట్ ఒకటి ఉంది. పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికి కూడా రవాణా సమాచార రంగానికి అత్యధికంగా కేటాయింపులు చేశారు. ప్రాధాన్యత అంశం ఒకటి ఉండొచ్చు, కేటాయింపులు ఎక్కువ ఉండొచ్చు కొన్నిటికి. అది కూడా మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. అంటే ఆబ్జెక్టివ్ టైప్లో కన్ఫ్యూజ్ చేసే పాయింట్లు ఇవి. ఆ పారిశ్రామిక రంగాన్ని ప్రాధాన్యత ఇచ్చారు కదా ఇందులో అనేసి ఈ కేటాయింపుల్లో కూడా ఎక్కువగా పారిశ్రామిక రంగం పరిశ్రమలో ఖనిజాలకే ఉందేమో అనుకుంటాం. కాదు, పారిశ్రామిక రంగాన్ని ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా రవాణా సమాచార రంగానికి ఎక్కువగా 28% వరకు కేటాయింపులు ఇవ్వడం జరిగింది. సో దీని టైంలో కూడా ప్రధానమంత్రి నెహ్రూ గారే ఉన్నారు. అలాగే ఈ ప్రణాళికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కొన్ని ఏంటంటే, ఇది ధైర్యం ప్రణాళిక అంటారు, ధైర్యం చేసినటువంటి ప్రణాళిక అంటారు. మహల్నోబిస్ వారి యొక్క 4 రంగాలు నమూనా అనేది ఇందులో ప్రవేశపెట్టారు. మహల్నోబిస్ ప్లాన్ చెప్పాం కాబట్టి ఆ 4 రంగాలు ఏంటంటే మూలధన ఉత్పత్తి, వినియోగ వస్తువుల ఉత్పత్తి, కుటీర చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయం, సేవల రంగం. అంటే C1, C2, C3 అని ఉంటాయి. సో ఈ 4 అంశాల ఆధారంగా మహల్నోబిస్ 4 అంశాల ఆధారంగా నమూనా ఇచ్చారు. ఆ నమూనాను తీసుకొచ్చినటువంటి ప్రణాళిక నేను చెప్పుకుంటాము. అలాగే ఈ ప్రణాళిక కాలంలో ధరలు బాగా పెరిగాయి. దుర్గాపూర్, రూర్కేలా, బిలాయ్ ఉక్కు కర్మాగారాలు ఈ ప్రణాళిక కాలంలోనే స్థాపించబడ్డాయి. నైవేలి లిగ్నెట్ కేంద్ర గిడ్డంగుల సంస్థ వేర్ హౌస్ లాంటివి కూడా ఈ ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు. మనకి మ్యాక్సిమం ఎగ్జామ్ ఓరియంటేషన్ వచ్చేటువంటి పాయింట్స్. ఇకపోతే మూడో పంచవర్ష ప్రణాళిక కాలం అది 1961 నుండి 66 వరకు 8,500 కోట్లు కేటాయించారు. 5.6% లక్ష్యంగా పెట్టుకున్నారు, కానీ 2.8% మాత్రమే సాధించారు. ఇది అతి తక్కువ, అంటే లక్ష్యం కంటే అతి తక్కువ వృద్ధి రేటు సాధించినటువంటి పంచవర్ష ప్రణాళికల్లో మూడో పంచవర్ష ప్రణాళిక అతి తక్కువ వృద్ధి రేటు సాధించింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, మైనస్లో. సో ఈ ప్రణాళికకి పీతాంబరం పంత్ గారి నమూనాను తీసుకున్నారు. అశోక్ మెహతా ఆనాడు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఏంటంటే సమన్వయం, స్వావలంబన, సంతులిత ప్రణాళిక. 3 అంశాలు దీనికి. సమన్వయం సాధించాలి, స్వావలంబన సాధించాలి, సంతులితంగా ఉండాలి అంటూ 3 విషయాలను ఈ ప్రణాళిక కోసం తీసుకున్నారు. ఈ ప్రణాళిక కాలంలో 3 ప్రధానమంత్రులు ఉన్నారు అప్పుడున్న దేశ పరిస్థితులు బట్టి. నెహ్రూ గారు, అలాగే గుల్జారీలాల్ నందా గారు, తర్వాత శాస్త్రి గారు. సో 3 ప్రధానులు
ఆ కాలంలో ఉండడం జరిగింది. తర్వాత ఈ ప్రణాళికలో జరిగినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఏంటంటే బొకారో స్టీల్ ప్లాంట్ నిర్మించారు. దీర్ఘదర్శి ప్రణాళిక అంటారు దీన్ని, లాంగ్ టర్మ్ మోడల్ ప్రణాళికగా కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రణాళిక ఒక రకంగా విఫలమైందని చెప్పాలి, విఫలమైన ప్రణాళిక అని కూడా అంటారు. BHEL బేల్ అలాంటివన్నీ కూడా ప్రారంభించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1960లో ఏర్పాటు చేశారు, అది కూడా ఈ ప్రణాళిక కాలంలోనే స్థాపించారు. 1962 చైనా యుద్ధం కూడా ఈ ప్రణాళిక కాలంలోనే సంభవించింది. సో ఇది 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మనం చూసుకోవాల్సినటువంటి అంశాలు. ఇకపోతే 4వ పంచవర్ష ప్రణాళిక. అయితే ఈ 4వ పంచవర్ష ప్రణాళిక రావడానికి ముందుగా కొన్ని వార్షిక ప్రణాళికలు తీసుకొచ్చాం. ఎందుకంటే ఇందాక అనుకున్నాం యుద్ధాలు, పాక్ యుద్ధం వచ్చింది, కరువు వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి అప్పుడు దాన్ని ప్రణాళిక విరామం, ప్లానింగ్ హాలిడేస్ కింద, ప్రణాళిక విరామం కింద తీసుకుంటూ ఒక 3 సంవత్సరాల పాటు వార్షిక ప్రణాళికలు, ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్రణాళికలు అక్కడ వార్షిక ప్రణాళికలు తీసుకొచ్చారు. ఆ కాలం మనం 1966, 69 ఇవి మనకు ఖచ్చితంగా నోటెడ్ అయిపోవాలి ఈ టైమింగ్స్. సో నెక్స్ట్ 4వ పంచవర్ష ప్రణాళిక మళ్ళీ ఫోర్త్ 5 years ప్లాన్ తయారు చేసినప్పుడు అది 1969 నుంచి 74 వరకు వచ్చింది. సో ఇందులో 15,800 కోట్ల రూపాయలని కేటాయింపులు చేశారు. ఇది కూడా మైనస్ ప్రణాళికే. 5.7 టార్గెట్ అనుకుంటే 3.3 మాత్రమే సాధించడం జరిగింది. ఈ కాలంలో గాడ్గిల్ అని ఆయన ఉపాధ్యక్షులుగా ఉన్నారు. సో దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే స్థిరత్వమైనటువంటి వృద్ధి, స్టేబుల్గా ఉండేటువంటి గ్రోత్ రేటు, అలాగే కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి పంచవర్ష ప్రణాళిక ఏదంటే నాలుగవది. సో ఈ కాలంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఉన్నారు. ముఖ్యమైనటువంటి అంశాలు ఏమని జరిగిందంటే ఆ కాలంలోనే, ఈ ప్రణాళిక కాలంలోనే రాజాభరణాలు రద్దు చేశారు. అతి దారిద్ర్య సమూహాలు అనేటువంటి ఒక భావన మొదలైంది. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు వేరువేరుగా చేయబడ్డ ప్రణాళిక ఏ కాలంలో. భూ సంస్కరణలు ప్రవేశపెట్టారు. అలాగే బంగ్లా కాందిశికుల సమస్య ఎక్కువగా ఉండేది. వెనకబడిన ప్రాంతాల వృద్ధికి సంబంధించి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. RWP, MFAL, SFDA, DPAP 1973 ఇవన్నీ కూడా ఆ కాలంలోనే ప్రవేశపెట్టినటువంటి స్కీములు కొన్ని. ముఖ్యంగా ఈ యొక్క ప్రణాళిక 4వ పంచవర్ష ప్రణాళికలో దేశీయ బడ్జెట్ వనరులు పెంచడం అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఉందన్నమాట. ఇకపోతే 5వ పంచవర్ష ప్రణాళిక కాలం 1974-78 మధ్యలో ఉంది. దీనికి 39,500 కోట్లు కేటాయించారు. 4.4% లక్ష్యం అనుకుంటే 4.8% సాధించారు. అంటే ఇది ప్లస్ ప్రణాళిక అన్నమాట. సో దీనికి ఉపాధ్యక్షులుగా ధర్ ఉన్నారు. అలాగే పేదరిక నిర్మూలన అనేది ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పంచవర్ష ప్రణాళిక ఏదంటే అది 5వ పంచవర్ష ప్రణాళిక. సో ఈ కాలంలో కూడా ఇందిరాగాంధీ గారే ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని చూసినటువంటి ప్రణాళికగా మనం 5వ పంచవర్ష ప్రణాళికను చూసుకోవచ్చు. ఎమర్జెన్సీ కాలం కూడా ఇదే ప్రణాళిక 1975లో వచ్చిన ఎమర్జెన్సీ, అది కూడా ఇదే ప్రణాళిక కాలం. అలాగే ఈ ప్రణాళికలోనే పేదరిక నిర్మూలన కోసం ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకాన్ని 1975లో ప్రవేశపెట్టడం జరిగింది. కనీస అవసరాల పథకం కూడా, కామన్ మినిమం స్కీమ్, ఇది కూడా 1977లోనే పెట్టారు. ప్రజా పంపిణీ విధానం ప్రారంభమైంది, మనం ఇప్పుడు చూసినటువంటి రేషనింగ్ సిస్టము. అలాగే కరువు ప్రాంతాలు, కమాండ్ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాల అభివృద్ధి కూడా దీంట్లో ఎక్కువగా ప్రాధాన్యత 73, 74, 77 కాలాల్లో వీటికి ప్రాధాన్యత ఇస్తూ ఈ అంశాల మీద ఎక్కువగా కూడా ఈ ప్రణాళిక పనిచేసింది. అయితే ఈ ప్రణాళికని 1 సంవత్సరం ముందే ఆపేశారు. అంటే ఈ ప్రణాళిక కాలం 4 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది అన్నమాట. సో అయితే నెక్స్ట్ మనకి 1 సంవత్సరం ముందే ఆపేశారు కాబట్టి, ఎందుకు అంటే ఎలక్షన్స్, ఎమర్జెన్సీ ఇవన్నీ సందర్భాలతో కొత్తగా తర్వాత మనకి జనతా ప్రభుత్వం వచ్చింది. దానికి సంబంధించి ఈ కొత్త ప్రభుత్వం మళ్ళీ ఏం చేసిందంటే మళ్ళీ 1-2 సంవత్సరాల పాటు కొత్తగా ప్రభుత్వం రావడం ఇవన్నీ ఉండడం వల్ల వార్షిక ప్రణాళికలు ప్రారంభించింది అనమాట. అది 1978, 80, 1978, 79, 80 ఈ 2 సంవత్సరాలకి వార్షిక ప్రణాళికలు చేశారు. వీటిని రోలింగ్ ప్రణాళికలు కూడా అని కూడా అంటారు అన్నమాట. సో ఈ కాలంలో మనకి ఉపాధ్యక్షులుగా గుర్నార్ మిద్దర్ ఉన్నారు. లక్డావాలా గారు ఈ యొక్క ప్రణాళికని ఇది నెక్స్ట్ ప్రణాళిక అనుకోండి, ఓకే, గురునాల్ మిద్దర్ గారే ఉన్నారు. అలాగే ఈ యొక్క ప్రణాళికకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానమైన ఏమున్నాయంటే ఈ యొక్క వార్షిక ప్రణాళికల్లో జనతా ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. కుటీర చిన్న తరహా పరిశ్రమలు బాగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రణాళిక దీన్ని మనం చెప్పుకుంటాం. ట్రైసమ్ లాంటి పథకాలు కూడా 1979లో ఈ ప్రణాళిక కాలంలో, IRDP 1978లో వచ్చింది. ఇటువంటి పథకాలన్నీ కూడా ఈ ప్రణాళిక కాలంలో అమలు చేయబడ్డాయి.
అలాగే నెక్స్ట్ 6వ పంచవర్ష ప్రణాళిక. 2 సంవత్సరాలు వార్షిక ప్రణాళికలు అయిపోయిన తర్వాత 6వ పంచవర్ష ప్రణాళికని మళ్ళీ ప్రారంభించారు. ఇది 1980-85 మధ్యలో మొదలైంది. మళ్ళీ ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా వచ్చారు. 1,09,000 దీనికి 1,09,000 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించడం జరిగింది. దీంట్లో కూడా 5.2% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకుంటే 5.5% సాధించారు. అంటే ప్లస్ వృద్ధి రేటునే సాధించారు. ఈ కాలం దీన్ని లక్డావాలా గారు రూపొందించారు ఈ 6వ పంచవర్ష ప్రణాళికని. సో ఆ కాలంలో ఉపాధ్యక్షులుగా ఎన్డీ తివారీ ఉన్నారు. దీనిలో ప్రధానమైన అంశం ఏంటంటే నిరుద్యోగ నిర్మూలన, పేదరిక నిర్మూలన. పేదరిక నిర్మూలన సంబంధించి లక్డావాలా కమిటీ చాలా సిఫార్సులు కూడా చేసింది. దాని ఆధారంగా ఆయన మోడల్ తీసుకున్నారు. సో నిరుద్యోగ నిర్మూలన, పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక అనేది 6వ పంచవర్ష ప్రణాళిక ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాలంలో ఉన్నప్పుడు జరిగింది. సో దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటి? నిమ్న జాతుల ప్రణాళిక. దీన్ని నిమ్న జాతుల కోసం కేటాయించిన ప్రణాళిక అన్నారు. అలాగే నిరంతర ప్రణాళికలు అనే భావాన్ని కూడా తీసుకొచ్చారు. డ్వాక్రా కానివ్వండి, ఎన్ఆర్ఈపీ కానివ్వండి 1982లో ఇవి ఈ యొక్క ప్రణాళిక కాలంలోనే ప్రారంభించబడ్డాయి. అలాగే వైజాగ్, సేలం స్టీల్ ప్లాంట్స్ ప్రారంభించబడ్డాయి. భద్రావతి స్టీలు జాతీయం చేయబడింది. 1982లోనే నాబార్డుని ఏర్పాటు చేశారు. ఈ యొక్క ప్రణాళికని 2 సార్లు ప్రవేశపెట్టిన ప్రణాళిక అని కూడా అంటారు. జాతీయ వెనుకబడిన ప్రాంతాల వృద్ధి పథకం కూడా ఈ ప్రణాళిక కాలంలోనే తీసుకురావడం జరిగింది. ఇకపోతే 7వ పంచవర్ష ప్రణాళిక. 7వ పంచవర్ష ప్రణాళిక 1985-1990 మధ్యకాలంలో వచ్చింది. దీనికి 2,18,000 కోట్లు కేటాయించారు. 5% వృద్ధి రేటు టార్గెట్గా పెట్టుకుంటే 6% 6.0 వచ్చింది. సో ఇది కూడా ప్లస్ ప్రణాళికే. ఈ కాలంలో మనకి మన్మోహన్ సింగ్ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. సో అలాగే దీనికి సంబంధించినటువంటి మోడల్ బ్రహ్మానందం గారి మోడల్ని తీసుకున్నారు. సో దీనికి సంబంధించిన ప్రాధాన్యత అంశాలు ఏంటంటే శక్తి రంగానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పంచవర్ష ప్రణాళిక ఏదంటే 7వ పంచవర్ష ప్రణాళిక. సో శక్తి రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆహారం, పని, ఉత్పాదకత అంశాలు కూడా ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలో కీలకంగా తీసుకున్నారు. సో ఈ ప్రణాళిక కాలంలో రాజీవ్ గాంధీ గారు మరియు విపి సింగ్ గారు కూడా ప్రధానమంత్రులుగా పనిచేశారు. సో ఈ పథకం కాలంలోనే ముఖ్యమైనటువంటి ఫలితాలు ఏంటి? JRY 1989. అలాగే భూమి యొక్క రికార్డులన్నింటి కంప్యూటరీకరణ మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది. ఆర్థిక సంస్కరణలకు నాంది పలికినటువంటి ప్రణాళిక కూడా దీన్ని మనం 1985కి సంబంధించిన అంశంగా దీన్ని ఈ ప్రణాళిక కాలంలోనే మనం తీసుకుంటాం. అయితే ఈ ప్రణాళిక మాత్రం చాలా వరకు విఫలమైపోయింది. అలాగే తర్వాత ఈ విఫలత కారణంగా ఆర్థిక సంస్కరణలు, అలాగే ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ యొక్క నేపథ్యంలో మళ్ళీ 3వసారి వార్షిక ప్రణాళికలను తీసుకొచ్చారు. సో ఈ వార్షిక ప్రణాళికలు 1990-92 మధ్యకాలంలో 2 సంవత్సరాల పాటు వార్షికం. మొట్టమొదటి 2 సంవత్సరాలు, మొట్టమొదటి 3 సంవత్సరాలు, తర్వాత 2 సంవత్సరాలు, తర్వాత 2 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాల పాటు వార్షిక ప్రణాళిక మొత్తం టోటల్గా అయితే. సో 3 టర్మ్లో జరిగినాయి. ఇది 3వ టర్మ్ 2 సంవత్సరాల పాటు మళ్ళీ వార్షిక ప్రణాళిక తీసుకొచ్చారు. తర్వాత 8వ పంచవర్ష ప్రణాళికని 1992-97లో తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క 8వ పంచవర్ష ప్రణాళికలో 4,85,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 5.6% వృద్ధి రేటు అనుకుంటే 6.8% ప్లస్ వృద్ధి రేటుని ఈ పంచవర్ష ప్రణాళిక సాధించింది. దీంట్లో ప్రణబ్ ముఖర్జీ గారు దీనికి సంబంధించినటువంటి ఉపాధ్యక్షులుగా పనిచేశారు. దీన్ని మిల్లర్ యొక్క మోడల్ని తీసుకున్నారు. సో దీనికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యత అంశం. అదేంటంటే మానవ వనరుల అభివృద్ధి, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అనే దాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకున్నటువంటి పంచవర్ష ప్రణాళిక ఏది అంటే అది 8వ పంచవర్ష ప్రణాళిక. సో ఈ కాలంలో పివి నరసింహారావు గారు, వాజ్పేయి గారు, దేవగౌడ గారు ముగ్గురు కూడా ప్రధానమంత్రులుగా పనిచేశారు. దీనిలో చాలా కీలకమైనటువంటి మార్పులు ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో జరిగినాయి. ఇది అత్యంత విజయవంతమైన పంచవర్ష ప్రణాళికగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఇది సరళీకృతమైనటువంటి సూచనాత్మకమైనటువంటి పంచవర్ష ప్రణాళిక. అలాగే ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక సంస్కరణ పూర్తి స్థాయిలో అమలు చేయడానికి నిర్ణయించుకున్నారు. PMRY 1993లో తీసుకొచ్చారు. కుటుంబ నియంత్రణకు 12 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా దీన్ని రావ్ ప్లస్ సింగ్, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ యొక్క ప్రణాళికగా దీన్ని చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ ప్రణాళికను కూడా 4 సార్లు సవరించారు. ఇది పాయింట్ చాలా కీలకం అండి. చిన్న పాయింట్లా కనిపిస్తే ఎన్నిసార్లు ఎక్కువసార్లు సవరించిన ప్రణాళిక ఏది? మనం చాలా వరకు దీని మీద దృష్టి పెట్టాం. ఇదే పాయింట్ మీద ఒకసారి క్వశ్చన్ ఇచ్చారు. సో అది 8వ ప్రణాళిక. సో నెక్స్ట్ 9వది 1997-2002 కాలంలో వచ్చింది. దీనికి 7,05,000 కోట్లు కేటాయించారు. దీని యొక్క టార్గెట్ 6.5 అనుకుంటే 5.5 మాత్రమే సాధించింది. మైనస్ ప్రణాళికగా నిలిచిపోయింది. దీని కాలంలో ఉపాధ్యక్షుడిగా మధు దండవతి గారు ఉన్నారు. దీనిలో ప్రధానమైన ప్రాధాన్యత అంశం ఏంటంటే సామాజిక న్యాయం, గ్రామీణాభివృద్ధి మరియు బాల కార్మిక వ్యవస్థ. ప్రాధాన్యత అంశాలు అనేవి చాలా వరకు డిఫికల్ట్గా ఉంటాయి. ఇవి ఖచ్చితంగా మనకి బట్టి పట్టాలి, ఖచ్చితంగా గుర్తుండిపోవాలి.
పేదరిక నిర్మూలన ఇచ్చింది ఏంటి, నిరుద్యోగ నిర్మూలన ఏ ప్రణాళిక ప్రాధాన్యత, శక్తి రంగం దేంట్లో ప్రాధాన్యత ఇచ్చారు, ముఖ్యంగా మానవ వనరుల అభివృద్ధి దేంట్లో ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ఇప్పుడు సామాజిక న్యాయం, గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, బాల కార్మిక వ్యవస్థ అనే కొత్త అంశాలు ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రణాళిక 9వది. ఈ కాలంలో గుజరాల్ గారు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా పనిచేశారు. దీంట్లో ముఖ్యంగా లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ TPDS 1997లో దీంట్లో అమలు చేశారు. బీమా రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను కూడా ఆహ్వానించారు ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో. సో తర్వాత 10వది 2002 నుంచి 2007 వరకు జరిగింది. దీంట్లో అలాగే 2007 నుంచి 2012 వరకు 11వ పంచవర్ష ప్రణాళిక జరిగింది. అలాగే 12వ పంచవర్ష 2012 నుంచి 2017 వరకు 12వ పంచవర్ష ప్రణాళిక జరగడం జరిగింది. సో వీటికి సంబంధించిన అంశాలు కూడా ఇదే మోడల్లో ఈ 3 విషయాలు కూడా మన దగ్గర చాలా వరకు డేటా జరుగుతుంది, మన దగ్గర బుక్స్ చాలా వరకు ఉన్నాయి. ఈ విధంగానే ఈ రకంగా మనం ప్రతి పంచవర్ష ప్రణాళికని ఈ 8 అంశాల ఆధారంగా మీరు నోట్స్ రెడీ చేసుకోండి. నోట్స్ రెడీ చేసుకున్న తర్వాత ముఖ్యమైన పాయింట్లు అంటే మ్యాచింగ్ పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏమిటంటే, 1 12 ప్రణాళికల వారీగా వృద్ధి రేటు ప్లస్ ఏది వచ్చింది, మైనస్ ఏది వచ్చింది, అలా రాసుకున్నప్పుడు ఆ ప్లస్ మైనస్ వాస్తవం కంటే ఎక్కువ ఏది సాధించింది, తక్కువ ఏది సాధించింది అని చూసుకున్నప్పుడు కొన్ని పంచవర్ష ప్రణాళికలు వాస్తవం కంటే ఎక్కువ సాధించింది. మనకి ఎక్కువ అడిగింది ఈ పాయింట్లే. సో కాబట్టి ఖచ్చితంగా ఈ డేటా తయారు చేసుకోవాలి. ఉదాహరణకి మనకి నేను తయారు చేసిన నోట్లో కొన్ని పాయింట్లు చెప్తాను. 1 సంవత్సరం ముందే ఆపేసిన ప్రణాళిక 5వ పంచవర్ష ప్రణాళిక 74, 78. అలాగే 3 సంవత్సరాలు ఆలస్యంగా మొదలైన పంచవర్ష ప్రణాళిక 4వది, ఎందుకంటే 3 సంవత్సరాల ముందుగా వార్షిక ప్రణాళికలు అమలైనవి కాబట్టి. అలాగే 2 సంవత్సరాల ఆలస్యంగా ఏది 6, 8 2 కూడా వార్షిక ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి ముందు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కేటాయింపులో ప్రారంభించింది 6వది, అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి 1985లో. అలాగే ముఖ్యంగా లక్ష్యం కంటే ఎక్కువ సాధించినటువంటి ప్రణాళికలు అంటే మనం 12 ప్రణాళికలకు సంబంధించి అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువ ప్లస్ లక్ష్యాన్ని సాధించిన ప్రణాళికలు ఏమిటి, 1వది 5, 6, 7, 8. 1, 5, 6, 7, 8. అతి తక్కువ వృద్ధి రేటు సాధించింది ఏంటి, 3వ పంచవర్ష ప్రణాళిక 2.8. అలాగే అతి ఎక్కువ వృద్ధి రేటు సాధించింది ఏంటి, 11వ పంచవర్ష ప్రణాళిక 8.02. సో ఈ విధంగా మనం ఖచ్చితంగా ఈ యొక్క ముఖ్యంగా ఒక టైప్ ఆఫ్ వర్క్ ఎలా చేస్తామంటే, ప్రణాళిక గ్యాప్ నాకు ఒక కోడ్ పెట్టుకోవాలి. ఎలా గ్యాప్ వచ్చింది, 3, 2, 2, 5 అంటే 3 ప్రణాళికలు అయినాక 3 years వార్షిక ప్రణాళికలు వచ్చినాయి. తర్వాత 2 ప్రణాళికలు అయినాక 2 years వార్షిక ప్రణాళికలు వచ్చినాయి. మళ్ళీ 2 years అయినాక 2 సంవత్సరాల వార్షిక ప్రణాళికలు వచ్చినాయి. తర్వాత 5 పంచవర్ష ప్రణాళికలు జరిగినాయి. సో ఇటువంటి కొంత వర్క్ మనం ఖచ్చితంగా మనం నోట్స్లో చేసుకుంటే చాలా ఈజీగా మనం ఎగ్జామ్ విషయంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే నేను ఇంతకుముందు మొన్న వీడియోలో చెప్పినప్పుడు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి ప్రణాళికల్లో. ఆ లక్ష్యాల మీద కూడా మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి. అలాగే వనరుల సేకరణ విషయంలో దేశీయ బడ్జెట్ వనరులు ఉంటాయి, దేశీయ సహాయం ఉంటుంది, విదేశీ సహాయం ఉంటుంది, లోటు ద్రవ్యం ఉంటుంది. ఇవి ఫస్ట్ పంచవర్ష ప్రణాళికలు ఎంత ఉన్నాయి, చివరికి వచ్చేసరికి ఎంత ఉన్నాయి. ఉదాహరణకి 1వ ప్రణాళిక కాలంలో మన దేశీయ బడ్జెట్ వనరులు 73%, విదేశీ సహాయం 10% ఉంటే లోటు ద్రవ్యం 17%గా ఉండేది. అది 19వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసరికి 94% దేశీయ బడ్జెట్కి పెరిగింది. ఒకసారి క్వశ్చన్ ఇచ్చారు, ఈ 3 ఇస్తూ ఇది పెరిగిందా, ఇది పెరిగిందా, ఇది పెరిగిందా, లేదా ఇది తగ్గిందా, ఇది పెరిగిందా అంటూ 3 మ్యాచింగ్ చేయమన్నారు. సో అటువంటి సందర్భాల్లో ప్రస్తుతం పరిస్థితిలో ఏ పెరిగినాయి, ఏ తగ్గింది, దేశీయ బడ్జెట్ వనరులు బాగా పెరిగినాయా, విదేశీ సహాయం పెరిగిందా, లోటు ద్రవ్యం పెరిగిందా అనే దాని మీద ఆ ట్రెండ్స్ అన్ని మనం చక్కగా ఒక 12 ప్రణాళికలు అంటే 1వ ప్రణాళిక కాలం ఇలా ఉంది, 3లో ఇలా ఉంది, 6లో ఇలా ఉంది, 9లో ఇలా ఉంది, 12లో ఇలా ఉంది, లేదు 1లో ఇలా ఉంది, 6లో ఇలా ఉంది, 12కి అప్పుడు ఇలా ఉంది. ఇలా ఎంతో కొంత ఈజీ మెథడ్ వచ్చే విధంగా మనం తయారు చేసుకోవాలి. అలాగే పంచవర్ష ప్రణాళిక విషయంలో కొన్ని అంశాలు ప్రధానంగా ఏంటంటే, ఆ పంచవర్ష ప్రణాళిక మోడల్ ఎలాంటి ఆర్థిక వ్యవస్థని సూచించింది, ఇది చాలా కీలకం. 1వ పంచవర్ష ప్రణాళిక ఏం చూపించింది, మిశ్రమ ఆర్థిక వ్యవస్థను చూపించింది. అలాగే 2వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసరికి మనం సామ్యవాద ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్ళాం. ఇకపోతే 8వ పంచవర్ష ప్రణాళిక 1990 నాటికి వచ్చేసరికి 8వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసరికి సూచనాత్మక స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో మనం LPG
లోకలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ మోడల్లో మనం ఆర్థిక సంస్థను అమలు చేస్తూ కొత్త విధానాన్ని, మనం ఆర్థిక విధానాన్ని మొదలుపెట్టాం. సో ఇవి ఎప్పుడు 1వ పంచవర్ష ప్రణాళిక, 2వ పంచవర్ష ప్రణాళిక, 8వ పంచవర్ష ప్రణాళిక. సో ఈ విధంగా మీరు పంచవర్ష ప్రణాళికలన్నింటినీ కూడా ఒక చక్కగా ఒక 4-5 పేజీల్లో ఈ 8 కాలమ్స్, అది నేను పక్కన ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను. ఈ 8 కాలమ్స్ రూపంలో మీరు చక్కగా రాసుకొని ఒక 10 నుంచి 15 బిట్స్, అంటే మీరు ఓన్గా ఇలా నేను చెప్పినట్టుగా ప్రిపేర్ చేసుకుంటే మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఇండియన్ ఎకానమీకి సంబంధించి పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి 5 years ప్లాన్కి సంబంధించి ప్లాన్స్కి సంబంధించి మార్కులు చాలా సులువుగా, ఈజీగా సంపాదించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరందరూ వెళ్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.